వావిరిని భక్తులకున్ కావరమున నెగ్గుసేయు గర్వాంధులమున్ దేవవధించుట వింటిని నీ వల్లను భాగ్యమయ్యే నిజముగ కృష్ణ. ఈ పద్యమునందు కవి భక్తులైన తన వారిని గర్వముతో హింసించు దుర్మదాంధులను భగవంతుడు అంతమొందించునన్న విషయాన్ని గురించి వర్ణించడం జరిగింది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు గీతలో అర్జునునితో చెప్పినట్లు సజ్జనులను కాపాడుతూ దుర్జనులను శిక్షిస్తూ యుగ యుగములోనూ ధర్మమును నిలుపుతూ ఉంటాడు. ఎడతెరిపి లేకుండా తన భక్తులను కాపాడుకుంటాడు. ఎప్పుడు మదమెక్కిన గర్వాంధులు ఎవరైనా తన భక్తులకు హాని కలిగించినను ఆ దేవదేవుడు వారిని సంహరించి తీరునని వినియున్నాము. అటువంటి దేవుని వలన భక్తులకు సకల భాగ్యములు కలుగును. తనను నొప్పించిన వారికంటే తన భక్తులను నొప్పించిన వారిని స్వామి ఏమాత్రం ఉపేక్షించడు, సహించడు. తనను నమ్మిన తన వారికి సదా అండగా ఉండి రక్షించును. శరణు పొందిన తన వారైన ఇంద్రాదుల కోసం బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినాడు. అదేవిధంగా సజ్జనులైన పాండవులను దుష్ట కౌరవుల బారి నుండి నిరంతరం అనగా తను కృష్ణావతారంలో ఉన్నంత వరకు కూడా కాపాడుతూనే ఉన్నాడు. ఎక్కువ సైన్యము భీష్మ ద్రోణుల వంటి వీరులు కౌరవపక్షమున ఉన్నను వారినందరినీ సంహరింపచేసి పాండవులను సంరక్షించుకొని ధర్మమును నిలబెట్టెను. అదేవిధంగా గోవులు గోపాలులను బాధించు కాళీయుని విషము నుండి వారిని రక్షించి కాళీయుని మదమణిచెను. మరి ఒకసారి ఇంద్రుని ఆగ్రహమునకు గురి కాబడి బాధపడుతున్న గోవులను గోపాలులను కూడా గోవర్ధనగిరినెత్తి సంరక్షించి ఇంద్రుని యొక్క గర్వమును అణిచివేశెను. ప్రహ్లాదుని హింసించు హిరణ్యకశ్యపుణ్ణి స్తంభమున విడలి సంహరించెను. గజరాజును పీడించే ముసలిని తన చక్రముతో హతమార్చెను. ఈ విధంగా లోకకంటకులైన రాక్షసులను దుర్జనులను సజ్జనులను పీడించు దుర్మదాంధులను సర్వదా హతమార్చుతూ భక్తులైన వారిని సజ్జనులైన వారిని సదా కాపాడుతూ భాగ్యములను కురిపించువాడు పరమాత్ముడు. బయట లోపల పీడించు శత్రువుల బారి నుండి నిన్ను నమ్మిన మమ్మల్ని కూడా రక్షించి నీ అనుగ్రహమనే భాగ్యమును మాకు కూడా కలిగించుము కృష్ణ. జై శ్రీకృష్ణ.